సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు గత జూన్ మాసమంతయు మనల్ని కాపాడి జూలై మాసంలో మొదటి పునరుద్ధానపు ఆరాధనలోనికి ప్రవేశింపజేసినందుకై దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి ఒక నూతనమైనటువంటి అంశంతో దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశం పేరేమిటంటే ఒలీవ చెట్టు నుండి నేర్చుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు. ఒలీవ చెట్టు నుండి నేర్చుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు. కీర్తనలు 52వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ దయచేసి తెరచి చూడవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. చాలు. బైబిల్లో ఒలీవ చెట్టుకు ఉన్న ప్రాధాన్యతను గురించి మనము తెలుసుకుందాం. ఒలీవ చెట్టు అంటే దేవునికి చాలా ఇష్టం. ఏ చెట్టు అంటే దేవునికి ఇష్టం అండి? ఒలీవ చెట్టు అంటే దేవునికి చాలా ఇష్టం. ఈ ఒలీవల నూనెను దేవాలయాల్లో దీపాలను వెలిగించడానికి వాడతారు. ఒలీవ నూనె చాలా ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది, ఆశీర్వాదకరమైంది. దేవుడు తన పిల్లల్ని ఒలీవ చెట్టు వలె ఉండాలని కోరుకుంటున్నాడు. 128వ కీర్తనలో 3వ వచనములో ఆ విషయము వ్రాయబడి ఉంది. చదువుదాం. 128వ కీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. దేవుని పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి దేవుడు? ఒలీవ మొక్కల వలె ఉండాలి నీ పిల్లలు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒలీవ చెట్టు దేవుని మందిరంలో ఎలా ఉండాలి అంటే పచ్చగా ఉండాలి. అన్ని చోట్ల పెరగదండి ఒలీవ చెట్టు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనా దేశంలో, సిరియా దేశంలో ఆ ప్రాంతాల్లో మాత్రమే ఒలీవ చెట్టులు మొలుస్తూ ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో అవి మొలవు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. చాలు. ఎలా అంట? పచ్చని ఒలీవ చెట్టు అని పేరు పెడతాడు. ఒలీవ చెట్టు పచ్చగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఎప్పుడు ఉంటుందండి పచ్చగా ఒక చెట్టు? దానికి నీళ్లు బాగా ఉన్నప్పుడు, ఎండ కూడా తగులుతూ ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది. నీరు అంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా వాక్యానికి సాదృశ్యం. వాక్యం ఎప్పుడైతే ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఒక విశ్వాసికి, దేవుని కుమారుడికి, కుమార్తెకి, ఒక సంఘానికి, సంఘంలో ఉన్న నీకు నాకు మనందరికీ సాదృశ్యంగా ఉంది ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు వలె మనము కూడా పచ్చగా ఉండాలి. ఎలా ఉండాలండి? పచ్చగా. మనకి పచ్చని చెట్టు చూస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది, అవునా కాదా? వేసవి దినాల్లో పచ్చగా ఉండే చెట్టు ఏది? మామిడి చెట్టు. చక్కగా ఆకులు వచ్చి మంచి మంచి ఫలాలు వచ్చి వేసవి దినాల్లో పచ్చగా కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆ మామిడి పళ్ళు తినాలి అన్న కోరిక మనకు కలిగింది. అలాగే ఒలీవ చెట్టు కూడా పచ్చగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఒలీవ చెట్టుకి దేనికి సాదృశ్యంగా ఉందంటే నీకు నాకు మనందరికి కూడా సాదృశ్యంగా ఉంది. ఒలీవ చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అన్ని చెట్లు చక్కగా వర్షం పడాలి, ఎండ రావాలి.
కానీ ఈ ఒలివ చెట్టుకు వర్షం ఉన్నా రాకపోయినా ఆ చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది. ఎందుకంటే దాని వేరు భూమి లోపల అంతర్భాగంలోకి వెళ్ళిపోద్ది. ఒలివ చెట్టు యొక్క వేరు భూమి లోపలికి వెళ్ళిపోయి అంతర్భాగంలోకి వెళ్ళిపోయి నీళ్లుని అది తనంతట తనే అది ఆస్వాదిస్తూ ఉంటుంది. అన్ని చెట్లేమో పైన నుండి వర్షం పడే వరకు ఎదురు చూస్తూ ఉంటే ఈ చెట్టు మాత్రం తను ఆ వేరంతా లోతుకి పాతుకొని ఆ వేరు ఆ నీటిని లాగుతూ ఉంటుంది. అందుకని అన్ని కాలాల్లో చెట్టు మాత్రం పచ్చగానే ఉంటుంది. ఇప్పుడు కొన్ని చెట్లు వేసవి కాలం వస్తే ఎండిపోతాయి, శీతాకాలం వస్తే కొన్ని చెట్లు రాలిపోతాయి. కానీ ఈ చెట్టుకి కాలాలతో సంబంధమే లేదు. అన్ని కాలాల్లో కూడా పచ్చని ఒలివ చెట్టు వలె ఈ చెట్టు ఉంటుంది. ఎప్పుడు మనము పచ్చగా ఉంటాం. ఒలివ చెట్టు అంటే దేనికి సాదృశ్యం అనుకున్నామండి? నీకు నాకు మనందరికీ సంఘానికి సాదృశ్యం అనుకుంటున్నాం. మొదటి కీర్తన 1వ అధ్యాయము 1వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. నీవు చేసే పని సఫలం అవ్వాలి అంటే, నీవు జీవితంలో ఎదగాలి అంటే, నీ ఆత్మ నిత్యము పచ్చగా అంటే సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అంటే నీకేం కావాలంటే నీరు కావాలి. ఏం కావాలండి? నీరు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. మనము ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి మనం ప్రయత్నించాలి. చదివి విని వెళ్ళిపోతే ఆ వాక్యాన్ని మనం ఇంకా మరలా పట్టించుకోకపోతే దేవుణ్ణి మనము ప్రక్కన పెట్టినట్టు. వాక్యాన్ని మనము హృదయంలో దాచుకోవాలి. వాక్యాన్ని మనము అనుసరించి జీవించాలి. అప్పుడే మనము పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాం. ఒలివ చెట్టుకి ఎవరు కూడా నీరు ఇవ్వట్లా, పైనుండి నీరేం రావట్లా, వర్షం వల్ల మాత్రమే ఒలివ చెట్టు పెరగట్లా. ఆ ఒలివ చెట్టు వేరు లోతుకి పాతుకుపోయినట్లుగా నీవు నేను మనము కూడా దేవునిలో ఆనందిస్తూ పాతుకుపోవాలి. దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనుందునని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉండాలని దేవుని మందిరంలో కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలో ఉన్న నీవు నేను మన అందరము కూడా పచ్చగా ఉండాలంటే మనము వాక్యాన్ని అనుదినము చదవాలి. ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం. ఒకవేళ మనకి చదువుకోవటానికి బైబిల్ గ్రంథం అందుబాటులో లేకపోయినా సెల్ ఫోన్లు వస్తున్నాయి. సెల్ ఫోన్లో చక్కని సందేశాలు ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్లో చాలామంది దైవ సేవకులు చక్కని మెసేజ్లు చెబుతున్నారు. ఆ మెసేజ్లు అన్నిటిని కూడా చక్కగా వింటూ ఆత్మీయంగా మనము ఫలించాలి. పచ్చగా మనము మందిరంలో చెట్టు వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ చెట్టు ఎండిపోదు. ఈ చెట్టును ఒకవేళ నరికేసినా దాని వేరు లోపలికి ఉంటుంది కనుక మరణాది మొలకెత్తిద్ది. యేసుక్రీస్తు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ దేశంలో సంచరించాడు. ఆయన రాత్రంతా కూడా ఒలీవల తోటకెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడండి? రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఒలీవల తోట చాలా ఇష్టం. యేసుక్రీస్తు వారు ఉన్న దినాల్లో ఉన్న ఒలీవ చెట్లు ఈ రోజు కూడా బ్రతికే ఉన్నాయి. దేవునికి స్తోత్రం తెలియపరచుదాం. హల్లెలూయా. ఒలీవల తోట ఇప్పటికి కూడా అలాగే ఉంది. అంటే ఒలీవ చెట్టుకు మరణం అనేది లేదు. అది ఎండిపోదు. అది వర్షం మీద ఆధారపడదు. దాని ఆకులు, దాని కాయలు పచ్చని రంగులో ఉంటాయి. దాని కాయలు ఎలా ఉంటాయి అంటే, మనం నేరేడు పళ్ళు చూసామా? ఈ నేరేడు పళ్ళు ఎలా ఉంది? నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. నేరేడు పళ్ళు తింటే ఈ పొట్టలో వెంట్రుకలు కూడా ఉన్నా అవి కూడా కరిగిపోయి బయటకు వచ్చేస్తాయి. అంత నేరేడు పండులో శక్తి ఉంది.
దానికంటే ఇంకా శక్తివంతమైంది ఏది అంటే ఈ యొక్క ఒలీవల కాయలు. ఒలీవ కాయలు చాలా శ్రేష్టమైనవి. కాకాని తోటలో ఒలీవల నూనె అమ్ముతారు. ఒరిజినల్ నూనె మనము చక్కగా వంటల్లో వేసుకుని కూర వండుకున్నాం అనుకో, చాలా ఆరోగ్యం. చర్మ సంబంధమైన వ్యాధులు పోతాయి, దగ్గు, జలుబు, మరి శరీర సంబంధంగా వచ్చే ప్రతి వ్యాధులు కూడా పోతాయి. ఒలీవల ఆ పళ్ళతో నూనెను తీసి ఇజ్రాయెల్ దేశంలో ఏం చేస్తారంటే వంటలు వండుతారు. ఏ హోటల్కి వెళ్ళినా వాళ్ళు ఒలీవల నూనెతోనే వండుతారు. మనోళ్ళు అయితే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. అలాగే కొంతమంది అయితే పామ్ ఆయిల్ వాడతారు. అక్కడ అయితే ఒలీవల నూనెతోనే అన్ని వంటలు చేస్తారు. ఒలీవల నూనె శరీరానికి మేలు చేస్తుంది, ఆరోగ్యాన్ని అది కలుగు చేస్తూ ఉంటుంది. ఒక్కసారి కాపు వస్తే 100 సంవత్సరాల వరకు కూడా ఇది కాపు కాస్తూ కాస్తూ కాస్తూనే ఉంటుంది. ఒలీవల చెట్టుకి మరణమే లేదు. ఒలీవల చెట్టుని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండాలని కోరుకుంటున్నారో వారేం చేయాలండి? వాక్యాన్ని చదువుకోవాలి. చాలామంది చదువు రాని వాళ్ళకి కోరిక ఉంటుంది, బైబిల్ నేను ఎలాగైనా చదవాలి అని. ఎవరికండి? చదువు రాని వాళ్ళకి బైబిల్ నేను చదవాలని కోరుకుంటుంది, కానీ అది తీరిద్దా? తీరదు. ఒకవేళ దేవుడు కృపావరం ఏదైనా ఇస్తే ఒకవేళ తీరుతుంది. చాలామంది మన క్రైస్తవుల్లోనే చదవటం వచ్చినా చదవరు, చదవటం వచ్చినా చదవరు. చదువు రానోళ్ళేమో ఏమనుకుంటారంటే నాకు చదువు వస్తే బాగుండు, నేను బైబిల్ చదువుకుంటా అంటారు. అలాగే పళ్ళన్నీ ఊడిపోయి నాకు ఒక ముసలాం వచ్చి అమ్మ నేను యేసే కోసం పాట పాడాలనుకుంటున్నా అనేది. ముసలితనంలో ఆ పళ్ళన్నీ ఊడిపోయినాక మాట స్పష్టత రాక ఆ ముసలాంకి ఏం ఆశ ఉంది? పాట పాడాలని ఉంది, కానీ ఆ పాట వినలేం. ఒకవేళ పాడింది అనుకో పొరపాటున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైపోద్ది ఏం పాట, లేదంటే నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పి ఆలోచిస్తారు. మరి పాట పాడగలిగిన మనము పాడం, దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా చూస్తాం. చూడండి, మనకి ఉన్న తలాంతుని మనము ఉపయోగించుకోకుండా మనము ఉండకూడదు. మనకిచ్చిన తలాంతుని మనము చక్కగా దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతించటానికి వాడుకోవాలి. మనకిచ్చిన తలాంతుని. యేసుక్రీస్తు కాలం నాటి ఒలీవ చెట్టు ఇప్పటికీ ఉంది. ఈరోజు మనం యెరూషలేముకి మనం వెళ్ళి చూడొచ్చు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో, ఆయన ఏ తోటకెళ్ళి ప్రార్థన చేశారో, ఆయన ఎక్కడ సమాధి చేశారో, అన్ని విషయాలు కూడా మరి ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంటుంది. కనుక యోబు గ్రంథం 8వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుకుందాం. 8వ అధ్యాయం 5 నుండి, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. చాలు చాలు, ఈ చివరి మాట చదువుదాం. అందరూ చెప్పండి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఇక్కడ నివాస స్థలము అన్న ప్లేస్లో నిన్ను పెట్టుకో. నీ నీతికి తగ్గట్టుగా, నీ అంటే నీ దేహాన్ని, నిన్ను వర్ధిల్లజేయును. మనము వెదకాలి. ఈ ఒలీవ చెట్టు ఏం చేసిద్దంటే భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోతా, నీరు ఎక్కడ దొరికిద్దో అక్కడికి వేర్లు పాగుతూ ఉంటాయి. అది నీటిని అది సంపాదించాలని ఆ వేరు లోపలికి నాటుకుపోతూ ఉంటుంది, లోతులోకి వెళ్తూ ఉంటుంది. అలాగే నీవు కూడా నీ నివాస స్థలము అంటే నీ దేహము కానీ, నీ కుటుంబము కానీ, నీ ఆత్మీయ జీవితము కానీ నీవు ఆశీర్వదించి వర్ధిల్లబడాలి అంటే ఏం చేయాలంట? నీవు నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? నీతిగా. పాపము జోలికి వెళ్ళకూడదు. పాపము ఎప్పుడైతే నీలోనికి వస్తుందో నీ నివాస స్థలము నేరసిల్లిపోద్ది. పాపము మనిషిని పాడు చేస్తుంది. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది.
పాపం వలన వచ్చు జీతము మరణము. కనుక పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము ఏదైనా ఉంటే, అక్రమ సంబంధాలు, మరి మోసం, కుట్ర, దగ, అసూయ, పగ, ఇలాంటివన్నీ ఉంటే నీ నివాస స్థలము వర్ధిల్లిద్దా? నీవు పచ్చగా ఉండగలుగుతావా? ఏ వ్యక్తి అయితే తనలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఇలాంటివన్నీ తీసేసుకొని ఉంటాడో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకి సంతోషం కలగాలంటే మనలో పాపమంతా కూడా ఊడ్చేయాలి. చీపిరితో ఇల్లంతా ఊడ్చినట్లుగా మనం పాపాన్ని మన దేహంలో ఉండకుండా ఊడ్చేయాలి. హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక తల్లి 10వ తరగతి చదువుతున్న తన యొక్క కుమార్తెని మందలించింది. ఈ వయసులో నీకు ప్రేమ ఏంటి, నీకు పెళ్ళి ఏంటి అనేసరికి అది మనసులో పెట్టుకొని ఆ అమ్మ ఏం చేసింది తెలుసా? తన ప్రియుడిని పిలుచుకొని ఆ అమ్మ నిద్రపోతున్న సమయంలో దుప్పటి కప్పి తల మీద సుత్తి తీసుకుని తలకి చితక్కొట్టింది. ఏ కూతురైనా ఏ కొడుకైనా ఇలా ఉండాలని కోరుకుంటారా? ప్రతి తల్లి కూడా తన కుమార్తె వర్ధిల్లాలి, తన యొక్క కుమారుడు ఆశీర్వదించబడాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ ఎవరు కూడా పాడైపోవాలని కోరుకోరు. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు కూడా తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, తన పిల్లలు ఒలీవ చెట్టు వలె ఉండాలని కోరుకుంటున్నాడు. ఒలీవ కాయలు, ఆ మంచి బలం, ఒలీవ ఆకులు అవి పచ్చగా అది మంచి సువాసన ఇస్తూ ఉంటాయి. ఒలీవ విత్తనంతో సహా దానిలో పాడైపోయేది ఏదీ లేదు. కనుక ఈరోజు ఆ చెట్టును మనం ఒకవేళ నరికేసినా కానీ ఆ చెట్టు చనిపోద్దండి? చనిపోదు. అలాగే ఆత్మీయంగా నీవు నేను ఎప్పుడైతే వాక్యాన్ని ప్రతి ఒక్క క్షణము జ్ఞాపకం చేసుకుంటామో, ప్రతి ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుంటామో, వాక్యం ఎక్కువగా తరచు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మనము పచ్చని ఒలీవ మొక్కల వలె వర్ధిల్లుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత రెండో విషయం కాయలు. ఇందాకేమో ఆకుల గురించి మనం విన్నాం. ఒలీవ ఆకులు ఎలాంటివి అంటే పచ్చగా ఉండేవి. మనం ఎండిపోకూడదని దేవుని కోరుచున్నాడు. మనం ఎప్పుడు ఎండిపోతామంటే దేవుని సన్నిధికి దూరమైనప్పుడు, దేవుని వాక్యానికి దూరమైనప్పుడు, దేవునికి దూరమైనప్పుడు ఎండిపోతాం. కానీ మనం దూరం అవ్వకూడదని ఈరోజు తీర్మానం తీసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చాం కనుక, ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నాతో నువ్వు మాట్లాడావు వాక్యం ద్వారా, నేను నీకు దూరం అవ్వబట్టే ఎండిపోతున్నాను ప్రభువా. ఎండిపోవటం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అనారోగ్య పాలవటం ఎండిపోవటం కదా. కుటుంబంలో మరి రక్త సంబంధికులు కోల్పోవటం ఎండిపోవటం కాదా? కుటుంబంలో శాంతి లేకపోవటం ఎండిపోవటం కాదా? ఇవన్నీ కూడా ఎందుకు అంటే దేవునికి దూరమైనప్పుడు మనలోనికి వచ్చేటటువంటి కష్టాలు. రెండవది కాయలు. ఒలీవ కాయలు ఎలా ఉంటాయో మనం ఇందాక నేర్చుకున్నాం కదా. నేరేడి పండు వలె అవి నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ ఒలీవ పండ్లను రాలగొడతారు చెట్టు నుండి. చెట్టు పట్టుకొని ఇలా షేక్ చేస్తే ఒలీవ కాయలన్నీ రాలిపడి కింద పడతా ఉంటాయి. పడిన తర్వాత ఆ ఒలీవ కాయల్ని ఉప్పు నీళ్ళలో వేసి ఊరబెడతారు. ఉప్పు నీళ్ళలో వేసి ఊరబెట్టి రొట్టెలు కాల్చుకుని ఆ రొట్టెల్లో కలుపుకొని తింటారు. శ్రేష్టమైన బలం అది. ఎలాంటి బలం అండి? శ్రేష్టమైన బలం. ఈ యొక్క ఒలీవల కాయలు రొట్టెలు తింటూ ఉంటే చాలా ఆరోగ్యం, శరీరానికి శక్తి. అది ఎలా ఉంటుందంటే రుచికి, మన దేశంలో ఆ చెట్టు లేదు కనుక దాని రుచి ఎలా ఉంటుంది అన్న విషయం కూడా తెలుసుకోవాలి. చేదుగా ఉంటుంది, వగరొగరగా ఉంటుంది. అది శరీరానికి చాలా మేలు చేస్తుంది. తీయగా ఉండవయి, నల్లగా నేరేడు పండు వలె ఉంటాయి. కనుక మనము ఒలీవ పళ్ళు తీయకుంటాయేమో, దాన్ని నోట్లో వేసుకుని తిందాం అనుకుంటే కుదరదు. అది వగరొగరుగా ఉంటుంది. కనుక అది తిన్న తర్వాత మంచి ఆరోగ్యం. ఇంకా ఎవరైనా ఇజ్రాయెల్ దేశంలో శుభకార్యాలు చేస్తున్నారు అనుకో, పెళ్లి చేస్తున్నా, లేకపోతే ఏదైనా ఒక ఓణీల ఫంక్షన్, లుంగీల ఫంక్షన్లో ఇప్పుడు అన్నీ చాలా వచ్చినాయిగా, బర్త్డే సెలబ్రేషన్స్, మ్యారేజ్ డేస్, ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఒలీవల చెట్టు బొమ్మని ఆడ పెడతారు. ఎక్కడ? ఫంక్షన్ జరిగే ఇంట్లో పెడతారు. ఇది దేనికంటే ఆ చెట్టు ఎవరైతే పెడతారో
ఈ యొక్క వీధుల్లో తిరుగుతారు కదా, అన్నం లేక తిండి లేక ఆ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అది ఆహ్వానంగా ఒలీవల చెట్టు కొమ్మను పెడతారు. వాళ్ళని పిలవాల్సిన పని లేదు. ఆకలితో ఉన్నామంటే ఈ ఫంక్షన్కి వచ్చి నువ్వు తినొచ్చు అని సాదృశ్యంగా అక్కడ ఒక ఫ్లెక్సీలో వేసి పెడతారు. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్ళు చక్కగా పిలవపైన వెళ్ళిపోవచ్చు. మన భారతదేశంలో అయితే ఇన్విటేషన్ ఉండాలి. పెద్ద పెద్ద ధనవంతులు పార్టీలు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళకి ఇన్విటేషన్ ఉంటేనే లోనకి ఎంట్రీ. ఇన్విటేషన్ అంటే ఆహ్వాన పత్రం, అది లేకపోతే ప్రవేశం లేదు. ఈ ఒలీవల చెట్టు బొమ్మేసి వాళ్ళ ఇంటి ముందు పెడితే ఎవరైనా వెళ్ళొచ్చు, ఆకలితో ఉన్నవాళ్ళు. అంటే ఇది ఆకలిని తీరుస్తా ఉంది. అవునా కాదండి? ఇప్పుడు నాకు దగ్గర జోబులో డబ్బులు లేవు, వీధుల్లో తిరుగుతున్నా, నాకు ఆకలేస్తుంది. మరి ఈ చెట్టు బొమ్మ చూస్తే దేనికి సాదృశ్యంగా ఉంది? అది ఎవరైనా రావచ్చు, ఆహ్వాన పత్రికలాగా ఉంది. వెళ్ళి తినొచ్చు. కడుపు నిండిందా లేదా, ఆకలి తీరిందా లేదా. కనుక దేవుడు ఈ ఒలీవ చెట్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం గమనించాలి. ఒలీవ చెట్లు అవి ఆకలిని తీరుస్తాయి. ఆకలి, దాని యొక్క కొమ్మల దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ ఇన్విటేషన్గా సాదృశ్యంగా ఉంది, ఆకలి తీరుస్తుంది. మనము కూడా ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చెబుతూ ఉన్నాడు చాలా స్పష్టంగా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి, దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ ఆహారాన్ని ఆకలి కొనిన వానికి పెట్టాలి, నీ రక్త సంబంధికి నీవు ముఖమును తప్పింపకూడదు, దిక్కుమాలిన బేదలని ఇంట చేర్చుకునుట, వాళ్ళకి వస్త్రం లేని వారికి వస్త్రములు ఇచ్చుట, ఇది దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక మనము ఈ వాక్యాన్ని అనుసరించి జీవించాలి. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా కుమార్తె నాకు ఆహారం పెట్టింది అంటున్నాడు. ఆ కుమార్తె వచ్చి, అయ్యా యేసు ప్రభువా, ఎప్పుడు నీకు ఆహారం పెట్టానయ్యా అంటే, మిక్కిలి అలుపులైన ఈ అడుక్కునే వాళ్ళకి నువ్వు పెట్టావు గనుక నాకు పెట్టినట్లే అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైనా వస్త్రాలు లేని వారి కంటపడినప్పుడు వానికి వస్త్రాలు ఇస్తే, ఇదిగో నా కుమార్తె నాకు వస్త్రాలు ఇచ్చిందని ప్రశంసిస్తూ ఉంటాడు పరలోకంలో దేవుడు. కనుక మనము ఒకవేళ అనారోగ్యముతో ఉన్న, రోగగ్రస్తులుగా ఉన్న వాళ్ళను మనం పరామర్శించడం, ఇదిగో నన్ను పరామర్శించి ఉన్నావు అని చెప్పి ప్రశంసిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక అలాంటి మంచి పేరును మనం సంపాదించుకోవాలి అంటే వాక్యం మనము ప్రతి దినము కూడా చదువుతూ ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను. చూడండి, ఒలీవ పళ్ళు రాలిని తోటలో రాలినప్పుడు అన్ని శుభ్రంగా ఏరుకోమన్నట్ల దేవుడు. ఆ రాలిన ఒలీవ పండ్లలో కొన్ని నీ వెనక ఉన్న వాటిని అక్కడక్కడ విడిచిపెట్టమంటున్నాడు. అవి ఎందుకు విడిచిపెట్టినాడంటే, అవి పరదేశులకును, తండ్రి లేని వారికి, విధవరాండ్రకును ఉండవలెను. కనుక మనము జాలి కలిగిన వారముగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ఒలీవ తోటను వేసావు, పంట చేతికి వచ్చినప్పుడు అక్కడక్కడ నువ్వు ఒలీవ పండ్లను విడిచిపెట్టమంటున్నాడు. ఆ పళ్ళు ఎందుకోసం అంటే పరదేశుల కొరకు, తండ్రి లేని వారి కొరకు, విధవరాండ్ర కొరకు ఆ ఫలాలు నీ విడిచిపెట్టమని మరి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కనుక సామెతలు 22:9 కూడా చూద్దాం. సామెతలు 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అటివాడు దీవెన నొందును. ఎవరండి? మనము దీవెన నొందాలి అంటే దయాదృష్టిని కలిగి మన ఆహారంలో నుండి కొంత దరిద్రునికి ఇవ్వాలి. మన ఆహారంలో నుండి కొంత దరిద్రునికి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మనము
వర్ధిల్లుతాం, దీవెన నొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 విషయాలు అయిపోయినాయి. 3వ విషయంలోనికి వెళ్దాం. 3వ విషయం ఏమిటంటే ఒలీవల నూనె. ఒలీవల నూనెను తీయాలంటే దీన్ని ఏం చేయాలంటే, ఈ నూనె మనకి రావాలి అంటే ఏం చేయాలంటే చక్కగా గానుగులో వేసి దాన్ని రుబ్బాలి. ఒలీవల పండ్లను గానుగులో వేసి రుబ్బాలి. బాగా రుబ్బితే, ఆ రుబ్బిన తర్వాత దాన్ని పిండితే అప్పుడు ఏమొస్తుందంటే ఒలీవల నూనె వస్తుంది. ఇది వంటకి వాడతారు ఇశ్రాయేల్ దేశంలో. ఒలీవల నూనె దేనికి వాడతారండి? వంటకి వాడతారు. మేలి రకం, మరి ఉత్తమమైనది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీనికి నిల్వ ఉండేది ఎక్కువ దినాలు ఉంటాయి. కొన్ని నూనెలు అధికంగా నిల్వ ఉంటే విషం అయిపోతాయి. కానీ ఈ నూనె అలా విషం అయిపోదు. ఈ నూనె శ్రేష్టంగా ఉంటుంది. కనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తాయి ఈ యొక్క నూనెను బట్టి. బీపీ ఉన్న, షుగర్ ఉన్న, మరి థైరాయిడ్ ఉన్న, క్యాన్సర్ ఉన్న, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న, బ్రెస్ట్ క్యాన్సర్లు ఉన్న, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న, అధిక బరువు అంటే బాగా లావున్న, కొలెస్ట్రాల్ ఉన్న, జ్ఞాపక శక్తి సరిగా లేకపోయినా, మానసిక స్థితి సరిగా లేకపోయినా, బ్రెయిన్ కూడా సరిగా లేకపోయినా ఈ యొక్క నూనెను మనము కొన్న దినాలు వాడితే మంచి ఆరోగ్యం దేహానికి కలుగుతూ ఉంది. ఇతర నూనెల కంటే ఈ నూనె ఎక్కువ రేటు ఉంటుంది. అన్నీ ఒక 150 రూపాయలు అనుకో 1 లీటరు. ఇది వచ్చి 1500, 2000 రూపాయల దాకా ఉంటుంది ఒరిజినల్ నూనె. ఈ నూనెను దేవాలయాల్లో ఎక్కువగా దీపాలు వెలిగించడానికి మరి పూర్వపు దినాల్లో వాడేవారు. అన్ని నూనెలో మనం చిన్నప్పుడు బుడ్డి వెలిగించేవాళ్ళం అండి. బుడ్డి వెలిగించినప్పుడు అది బాగా కాలుతూ దాంతోపాటు ఏమొస్తుంది, నల్లగా ఒక చిన్న పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ ఏం చేసిద్దంటే ఆ దీపం చుట్టూ కూడా నల్లగా పేరుకుపోతూ ఉంటుంది. కానీ దీనికి అలా నల్లగా వచ్చే పొగ రాదు. ఈ నూనెలో ఉన్న ప్రత్యేకత. కనుక ఈ నూనె పొగ రాదు, అంటే కల్మషం లేనిదిగా ఉంది. పొగ వచ్చిందంటే ఆ బుడ్డి చుట్టూ కూడా అద్దం, లాంతరు అద్దం నల్లగా అయిపోద్ది. అయితే ఇది నల్లగా అవటానికి అవకాశం లేదు, ఎందుకంటే పొగ రాదు. దేవుడు మనము కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే కల్మషం లేని వారిగా ఉండాలనుకుంటున్నాడు. ఎలా ఉండాలనుకుంటున్నాడు? కల్మషం లేని వారుగా. చాలామంది మనసులోనే ఒకళ్ళ మీద ప్రేమ పెట్టుకొని పైకి మాత్రం వాళ్ళు మనుషుల మీద ప్రేమిస్తున్నట్టుంటారు. ఈ మధ్యకాలం ఎక్కువ అయిపోయిందండి. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు భార్యాభర్తలుగా. పెళ్ళైన తర్వాత ఆ యొక్క 3వ రోజు కార్యక్రమం దగ్గరికి వచ్చినప్పుడు కత్తులు తీసి నేను వేరే వాడిని ప్రేమించాను, నా జోలికి రావద్దని చెప్పి భార్య భయపిచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఏం చేయలేక గమ్మునుంటే వారం రోజుల తర్వాత వాళ్ళ ప్రియుడితో వెళ్ళిపోతుంది. అది ఇంకా బాగుంది. కానీ ఇంకోటైతే హనీమూన్కి తీసుకెళ్ళి హనీమూన్లో అక్కడ చంపిస్తున్నారు. సఫారీ డబ్బులు ఇచ్చి మరి ఎక్కువైపోయింది. అందుకని మనసులో కల్మషం, మనసులో వేరే ఒకరిని ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా కల్మషంతో ఉన్నాయి. అంటే నల్లగా తన హృదయాన్ని పేరుకుపోయేటట్టుగా చేస్తూ ఉన్నాయి. కనుక ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయము 8వ వచనం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. 8 ధరించుకోవటం ఇష్టం లేదా? ప్రభువుల ఆరాధన ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకోవటం ఎంతో ఆశీర్వాదకరం. తెల్లని వస్త్రాలు ఎల్లప్పుడూ ధరించుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా నీ తలకి నూనె కూడా తక్కువ చేసుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. నూనె పెట్టుకుంటే తల్లో మరి ఉన్న వేడంతా లాగేస్తుంది. నూనె, ఈ ఒలీవల నూనె శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని మనకి కలుగు చేస్తూ ఉంటుంది. కనుక యేసు ప్రభు వారు కూడా అంటున్నారు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు తలకు నూనె రాయకపోతివి అని ఒకళ్ళతో అన్నారు. ఎవరండి? సీమోను పరిసయ్యుడితో అన్నాడు. ఈమె ఇక్కడికి వచ్చినది మొదలుకొని తన యొక్క కన్నీళ్లతో నా పాదాలు తడుపుతానే ఉంది అని చెప్పి పాపాత్మురాలి స్త్రీని మెచ్చుకున్నాడు. ఆ పాపాత్మురాలి స్త్రీని ఎందుకు మెచ్చుకున్నాడు అంటే ఆమె తన విలువైన అత్తరును తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసింది. ఆయన తనకు ఘనతగా ఉన్న ఎంట్రుకలతో పాదాలు తుడిచింది. కనుక నూనె మనకి మేలు చేస్తుంది.
కనుక ఆ నూనెతో మనం ఏం చేయాలంటే తల అంటుకోవాలి. రోగికి కూడా బైబిల్ గ్రంథంలో నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము రాయబడి ఉంది. ఈ నూనె మరి దయ్యములకు కూడా వెళ్ళగొట్టబడాలి అంటే నూనెతో ప్రార్థించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కనుక గానుగలో దంచబడి తైలం వస్తుంది. తైలం ఎప్పుడు వస్తుంది? నూనె ఎప్పుడు వస్తుంది? అది దంచబడితే వస్తుంది. ఒలీవల పండు దంచబడినప్పుడే నూనె వస్తుంది. దేనికి సాదృశ్యంగా ఉందంటే నీకు నాకు సాదృశ్యంగా ఉంది. మనం దంచబడాలి. ఎలా దంచబడాలంటే ప్రార్థనలలో దంచబడాలి, ఉపవాసాల్లో దంచబడాలి, కన్నీటి ప్రార్థనలో దంచబడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకమునకు వచ్చినప్పుడు దంచబడ్డాడు. ఈ ఒలీవ కాయను ఎలాగైతే గానుగులో దంచారో అలాగా దంచబడ్డాడు. యేసయ్య బాగా మరి తలపైన ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినప్పుడు ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి వాళ్ళు పిండారు. ఆ పిండినప్పుడు తలలో నుండి రక్తం కారిపోతా ఉంది. ఆయన నలుగొట్టబడ్డాడు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. 4వ విషయంలోనికి తగ్గింపు కలిగినటువంటి చెట్టు ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు ఉన్న చెట్లన్నిటికంటే ఎక్కువ వెలగలది, విలువగలది. అయితే తగ్గింపు ఉంది ఈ ఒలీవ చెట్టులో. న్యాయాధిపతులు 9వ అధ్యాయము ఒకసారి మనము గ్రహించుదాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఏమండి, ఈ రోజుల్లో నిన్ను ప్రధానమంత్రిని చేస్తాను రా అంటే మనము వెనకాడతామా? అవకాశం వచ్చినప్పుడు మనము ముఖ్యమంత్రి అవుదు రా అంటే వెనకాడతామా? ఈ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి తగ్గింపుకి సాదృశ్యంగా ఉంది. చెట్లన్నీ కలిసి నీ అరణ్యంలో నుండి ఒలీవ చెట్టును అడుగుతా ఉన్నాయి. ఏమనంటే రాజుగా ఉండు రా అంటే ఆ యొక్క ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా నూనెని ఇక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగులాటకు నేను వచ్చానా? నేను రానంటుంది. అంటే అధికారం కోరుకోవట్లా ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు చాలా తగ్గింపును చూపిస్తూ ఉంది. కానీ మనం మాత్రము తగ్గింపు కలిగి ఉండం. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తా ఉన్నా కానీ దేవుడు నాకేం మేలు చేయలేదండి. నువ్వు బ్రతికి ఉండటమే దేవుడు చేసిన మేలు. నీకు ఇస్తున్న ఆహారము, నీకు ఇస్తున్న గాలిని ఒకసారి చెప్పే కదా, కరోనా దినాల్లో ఆర్టిఫిషియల్ గాలి ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టినందుకు ఒక్క రోజుకి 50,000 తీసుకున్నారు. కొన్ని హాస్పిటల్ అయితే 1,00,000 కూడా తీసుకున్నారు అనుకో. కానీ 50,000 ఒక్క రోజుకి కృత్రిమ గాలి పెట్టినందుకు. దేవుడు గాలిని మనకు ఉచితంగా తన ధనాగారంలో నుండి ఇస్తున్నాడు. అలాగే నీళ్లు కూడా ఒక బాటిల్ కొనాలంటే ఎంత అండి? 20 రూపాయలు పెట్టి కొనాలి బాటిల్. మనం ఒక్క రోజుకి ఆ ఒక్క బాటిల్తో సరిపెట్టుకుంటామా? కనీసం 5 లీటర్లు తాగుతాం మనం. మరి ఈ నీరంతా కూడా దేవుడు ఈ యొక్క పంపుల ద్వారా మనకి పంపిస్తూ మనం త్రాగటానికి అనుకూలంగా దేవుడు ఇచ్చినందుకు మనము ఎన్ని స్తుతులు చెల్లించినా మనము ఆయనకి రుణస్థులమై ఉన్నాము. కనుక తగ్గింపును మనము కలిగి ఉండాలి. దేవా, నీ వలన నేను ఇంకా బ్రతుకున్నాను. నీవు నాకు గాలిని, నీరుని, ఆహారాన్ని, నివాస స్థలాన్ని, కుటుంబాన్ని, భార్యను, పిల్లల్ని అన్నీ ఇచ్చావయ్యా. నీ వలనే సాధ్యమైంది అని చెప్పి, నాకున్న ఆయుష్ అది నా చేతిలో లేదు ప్రభువా అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తూ మరి మనము ముందుకు కొనసాగాలి. ఈ యొక్క ఒలీవ చెట్టు చాలా సౌందర్యవంతమైన చెట్టు. ఒలీవల కొండ అని పేరుంది కదా. యేసయ్య ప్రార్థన చేయటకు ఒలీవ కొండకు వెళ్ళేవాడు ఇజ్రాయెల్ దేశంలో. అలాగే
యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకు కనబడుతూ ఆయన ఆరోహణమైంది కూడా ఒలీవల కొండ మీద నుంచే ఆరోహణమయ్యాడు. తర్వాత రెండవ రాకడలో పరిశుద్ధులందరిని కూడా దేవుడు తీసుకొని వెళ్ళటానికి ఒలీవల కొండ మీదకే రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మనము లాస్ట్ వచనం 5వ విషయాన్ని మనము నేర్చుకుందాం. వరదల్లో నిలబడి బ్రతికే గుణం కలిగిన చెట్టు. వరదల్లో కూడా నిలబడింది చెట్టు. నోహు దినాల్లో ప్రపంచంలో మానవులంతా వ్యభిచారం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుని పాపమును చేసుకుంటూ త్రాగుబోతులై, తిండిపోతులై, విగ్రహారాధికులై లోకంలో పాడైపోతుంటే దేవుని మనస్సు, దేవుని ఆత్మ తట్టుకోలేక ఏం చేసిందంటే నోహును తన అందరినీ ఓడగట్టుకోమని చెప్పి దేవుడు చెప్పాడు. మొత్తం 8 మంది ఓడగట్టుకున్నారు. ఓడ కట్టుకున్న తర్వాత 40 దినాలు పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము కురిసినప్పుడు అక్కడ ఉన్న జలచరాలన్నీ చనిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ చనిపోయారు. అక్కడ ఆ లోకమంతా కూడా పాడైపోయింది. అయితే నోహు 40 దినాలు నీళ్లు తగ్గిన తర్వాత ఒక పావురాన్ని బయటికి పంపిస్తాడు. ఆ పావురం వెళ్ళి ఎక్కడ స్థలం లేకపోతే ఒలీవల కొమ్మ ఒకటి తీసుకుని వచ్చింది. ఒలీవల కొమ్మ ఇంకా అక్కడ చనిపోలా. ఒలీవల కొమ్మ బ్రతికిన ఆ కొమ్మను తీసుకుని వస్తుంది పావురం. కనుక మనకి వరదలు వచ్చినా, ఇంకా సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆరోగ్యం పాడైనా, బిడ్డలు లేకపోయినా మనము ఎలా ఉండాలంటే ఎదురు నిలబడి దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి. వరదల్లో కూడా ఒలీవ చెట్టు ఏం చేసిందంటే అది ఎదురు నిలబడింది. వరదల్లో కూడా బ్రతికే ఉంది. అది ఒలీవ చెట్టు చనిపోదు, దానికి చావు లేదు. అలాగే నీవు నేను మనము కూడా చనిపోయిన మరలా బ్రతుకుతామన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్తున్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఎన్నడూ కూడా చనిపోడు అని చెప్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు ఒక దంచబడిన ఒలీవ చెట్టు కొమ్మ వలె ఉన్నాడు. ఆయన ఒలీవ పండ్లను ఏం చేస్తే అది నూనెనిస్తుంది అంటే దంచితే, గానుగులు వేసి దంచితే నూనెనిస్తా ఉంటది. అలాగే యేసయ్య కూడా దంచబడ్డాడు నీ కొరకు నా కొరకు. ఆయన కలువరిగిరి సిలువలో ఆయన 5 గాయాలు ఆయన యొక్క దేహంలో ఉన్నాయి. ఆయన యొక్క ప్రక్కలో పొడిచినప్పుడు ఆఖరి రక్త బొట్టు కూడా కారి ఆ తర్వాత నీరు కూడా బయటకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో మాటలతో మానసికంగా కూడా వేధించారు. ఆయన యొక్క ఆ ప్రేమ, ఆ యొక్క దయ, ఆ యొక్క కనికరం, ఆయన జాలి అలా మనం ఉండబట్టే మనం ఇంకా ఈ లోకంలో సజీవంగా ఉన్నాం. కనుక మనం ముగింపులోనికి వచ్చి ఉన్నాం. ఈ పైన తెలుపబడిన ఈ 5 విషయాలు మనము నేర్చుకోవాలి. పచ్చగా ఉండాలి ఒలివ చెట్టు అని దేవుడు కోరుచున్నాడు. అలాగే ఒలివ కాయలు కడుపు నింపుతాయి, ఆహారాన్ని ఇస్తాయి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే ఆ యొక్క ఒలివ ఆ నూనె స్వస్థతను కలుగజేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఒలీవల చెట్టుకి తగ్గింపు ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా కోటాను కోట్ల దేవదూతల ద్వారా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ ఆయన తన యొక్క మహిమను, ఆయన తేజస్సును విడిచిపెట్టి తగ్గించుకొని భూమి మీదకి వచ్చి అడుగుపెట్టి ఆయన భూమి మీద తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అప్పగించి ఉన్నాడు. కనుక ఇక వరదలు వచ్చినా, ఇంకా ఏమి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆరోగ్యం పాడైనా కానీ ఎదురు నిలబడింది ఒలివ చెట్టు, అది బ్రతికే ఉంది. అలాగే మనము కూడా ఎలాంటి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ఎదురు నిలబడి మనము ఉండాలి. యేసయ్య మన కొరకు నలగొట్టబడ్డాడు, సిలువలో ఆయన దంచబడ్డాడు. ఒలీవ కాయలను దంచి నూనె తీసినట్లుగా, యేసయ్యను దంచి నూనె తీసినట్లుగా ఈరోజు ఆయన శరీరము మనము తింటేనే, ఆయన రక్తము మనము త్రాగితేనే మనకి నిత్య జీవము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేయాలండి మనము? నా రక్తమును త్రాగి నా శరీరము తినువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని
లేపెదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక యేసయ్య మరి నీ కొరకు నా కొరకు దంచబడ్డాడు, ఒలీవ కాయ దంచబడినట్లుగా దంచబడ్డాడన్న విషయాన్ని మనము గ్రహించాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది అన్న వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆయన బండ నుండి నా నిమిత్తము నూనెను ప్రవాహంగా చేసి ఉన్నాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మనమందరము కూడా ఒలీవ చెట్టు నుండి ఈ 5 ముఖ్యమైన విషయాలు నేర్చుకొని ఆత్మీయంగా మనము సరి చేసుకుని ముందుకు కొనసాగే వారముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.